నమస్తే అండి. మీ పేరు? నా పేరు జోజప్ అండి. ఏం చేస్తుంటారండి? మేము కూలి పని చేస్తాం. ఎంతమంది పిల్లలండి? నాకు ఇద్దరు అమ్మాయిలు. ఏం చదువుతున్నారు? పెద్ద అమ్మాయి బీఫార్మసీ చేస్తుంది, చిన్న అమ్మాయి బీఎస్సీ నర్సింగ్. ఏ ఊరండి అసలు మీది ప్రాపర్? మాది ఉండవల్లి. ఉండవల్లి. ఇక్కడ ఉంటున్నారా? లేదు, మార్కెట్కి వచ్చాం. మార్కెట్కి వచ్చారు. రేట్లన్నీ ఎలా ఉన్నాయండి? కూరగాయల రేట్లు అయితే బాగా ఎక్కువగానే ఉన్నాయి అమ్మా. రేట్లు పండగకి బాగా రేట్లు పెంచినట్టు కనపడుతుంది. నిత్యావసర వస్తువులన్నీ ఎలా ఉన్నాయండి? నిత్యావసర వస్తువులు కూడా రేట్లు పెరిగినాయి అమ్మా బాగా. అంటే ఇప్పుడే పెరిగినాయి, ఇంతకు ముందు నుంచి అలాగే ఉన్నాయండి? ఇంతకుముందు నుంచి అలాగే ఉండమ్మా, రేట్లు పెరుగుతూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు. అంటే ఎచ్చాలు అటు ఇటుగా ఉన్నాయి రేట్లు. మరి చూసుకున్నట్టయితే ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? జగన్ గవర్నమెంట్ అయితే బాగానే ఉందమ్మా, ప్రతి ఇంటికి పథకాలు ఇస్తున్నాడు. నా అభిప్రాయం అయితే గవర్నమెంట్ అయితే పరంగా అన్ని సంక్షేమ పథకాలు మాత్రం ప్రతి ఇంటికి వెళ్తున్నాయి. అది మరి సంక్షేమ పథకాలు ఇచ్చేసి జనాలు సోమరిపోతులు చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నారు కదన్నా. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఇవ్వటం చేత కాదు, ఇచ్చేవాళ్ళని తిడుతుంటారు. అది సహజమే కమ్మా. వాళ్ళు ఇవ్వటం చేత, వాళ్ళు ఏమనండి, వాళ్ళు ఎవరుగా గత 14 సంవత్సరాలు వాళ్ళు గవర్నమెంట్ నడిపారు, ఇన్ని పథకాలు వాళ్ళు పెట్టలేదుగా. నెక్స్ట్ ఇస్తామంటున్నారు కదా, మేనిఫెస్టోలో చెప్తున్నారు కదా. జగన్ కన్నా ఎక్కిలేరుగా. జగన్ ఇచ్చే పథకాలు అందరికీ ఓకే, ఎవరికి లంచం లేకుండా ప్రతి ఇంటికి ఇస్తున్నాడు. పార్టీలు లేవు, తెలుగుదేశం వాళ్ళకి ఇస్తున్నాడు, సిపిఎం వాళ్ళకి ఇస్తున్నాడు, కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తున్నాడు. మరి ఎవరు ఏమన్నారు అసలు ఈ పథకాలు ఎందుకు దండగా అంటున్నారు కదండి? జగన్ ఇస్తాడు, నవరత్నాలు పెట్టాడనే కదా అతనికి ఓట్లేసింది, పథకాలు ఇస్తాడనే ఇచ్చింది, అలాగే ఇచ్చాడు. అన్నమాట ప్రకారం ఇస్తున్నాడు, అన్నమాట ప్రకారం ఇస్తున్నాడు. ఇస్తున్నాడు. చూసినట్టయితే స్కూల్స్ కానీ కాలేజ్ స్కూల్స్ ఎలా డెవలప్ అయినాయండి? స్కూళ్ళు మరి మీరు వాస్తవంగా మీ మీడియా వాళ్ళకి కూడా తెలుసు, ప్రతి విలేజ్లో గవర్నమెంట్ స్కూల్ అన్నీ బాగానే చేస్తున్నాడు జగన్. మరి జగన్ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ నాశనం అయిపోయిందని ప్రతిపక్షాలు అంటున్నాయి కదన్న. వాళ్ళకి కనపడుతుంది, ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాడు జగన్. పెట్టిన మాట వాస్తవేగా, అది అబద్ధం అయితే కాదు కదా, నిజమే కదా పెట్టిన మాట. మీ విలేజ్లో ఎలా ఉన్నాయండి స్కూల్స్ డెవలప్మెంట్? మా విలేజ్లో ఉండవల్లి గ్రామంలో మా ప్రతి స్కూల్ని జగన్ గవర్నమెంట్లో బాగా చేశాడు. పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేవాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారు. మరి రాబోయే 2024లో ఎవరు రావాలనుకుంటున్నారు? మేమైతే జగనే రావాలనుకుంటున్నాం. ఎందుకనండి? మరి చంద్రబాబు నాయుడు గారు కూడా, ఆయన 14 ఏళ్ళు సీఎం చేశారు, 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది ఆయనకు కూడా. మరి ఆయన కూడా ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నాడు. ఆయన కూడా మేనిఫెస్టోలో అనేక రకమైన పథకాలు ఇస్తామంటున్నారు. మరి ఏపీని డెవలప్ చేయాలంటే కూడా బాబే రావాలి, బాబు వస్తేనే జాబ్ వచ్చిద్దని కూడా అంటున్నాడు. ఆయన విజన్ ఉన్న నాయకుడు అని కూడా అంటున్నారు. మరి మీరెందుకని జగన్ గారు రావాలంటున్నారు? కరెక్టేనమ్మా. ఇప్పుడు అతను 14 సంవత్సరాలు చేశాడు, జగన్ చేసింది 4 సంవత్సరాలు 8 నెలలే చేసింది. జగన్ ఇంకోసారి అవకాశం ఇస్తే ఆయన చేస్తాడు అవకాశం అన్న నా అభిప్రాయం. మరి జగన్ గారి చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టి అప్పుల పాలైపోయింది రాష్ట్రం మొత్తం అని అంటున్నారు కదండి. అప్పుల పాలు అయితేనమ్మా, ఇప్పుడు నిన్న మన మంత్రి గారు, ఆర్థిక మంత్రి మీడియాలో మాట్లాడుతున్నాడు, వాళ్ళ అబద్ధాలు చెప్పరుగా. ఇప్పుడు ఉన్నది లేదా 5 లక్షలు కొట్టిన 10 లక్షలు ఎవరు చెప్పుకోరుగా, ఉండదే కదా చెప్పేది ఒక మంత్రిగా స్థాయిలో. అది వాస్తవం కదా, అది వాళ్ళకి తెలుసు. దాని గురించి మాట్లాడేది ఏమన్నా. మరి 24లో మీరు జగన్ గారే వస్తారని చెప్తున్నారు కాన్ఫిడెంట్గా. ఒకవైపు చూస్తేనేమో చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పొత్తులో వస్తున్నారు. మరి ఈయన సీనియర్ నాయకుడు, ఆయన కూడా సినీ ఫేమ్ ఉంది. మరి ఒకవైపు నుంచి వాళ్ళ చెల్లి వస్తుంది, షర్మిల గారు వస్తున్నారు కాంగ్రెస్ నుంచి. ఒకవైపు బీజేపీ ఉంది, ఇంకోవైపు ఏమో జేడీ లక్ష్మీనారాయణ గారు కొత్త పార్టీ పెట్టారు. మరి ఇవన్నీ తట్టుకొని మళ్ళీ జగన్ గారు సీఎం అవుతారండి? జగన్ నమ్మకం వల్ల సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఇచ్చాడమ్మా అని నా ఒపీనియన్ చెప్తున్నాను. ప్రతి ఇంటికి ఎవరితో ఏ పార్టీతో సంబంధం లేకుండా వాళ్ళకి రేషన్ కార్డు అర్హత ఉండే పింఛన్ అయినా సరే ఏ పథకాన్ని జగన్ ప్రతి ఇంటికి ఇచ్చాడు. అదే నమ్మకంతో వస్తాడని నేను అనుకుంటున్నాను. మరి ఇప్పుడు షర్మిల గారు కూడా కాంగ్రెస్ నుంచి ఇక్కడ పోటీ చేస్తారంటున్నారు. మరి ఓట్లు చీలే అవకాశం ఉందంటారండి? ఆవిడ కాంగ్రెస్లోకి వెళ్ళారు కాబట్టి. అదైతే నేను చెప్పలేను నాకు. ఎందుకనండి? అంటే కాంగ్రెస్ పార్టీ జీరో అనే సంగతి మనందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా రెండో ఒకటి అని నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం. మరి మన కేసినేని నాని గారు టీడీపీ నుంచి ఎంపీ కేసినేని నాని గారు రాజీనామా చేశారండి, దానిపైన మీ అభిప్రాయం? నాకు ఇక్కడైతే వాస్తవం తెలియదమ్మా. మాది మంగళగిరి నియోజకవర్గం, లోకేష్ నియోజకవర్గం మాది.